సో ఓకే గైస్, ఇంతకుముందు మనకి ఏంటంటే వీక్లీ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేసుకోవడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీక్లీ టెస్ట్ 1 సండే 30 జూలై 23 ఈ రోజు అయితే మనం టెస్ట్ అయితే కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన కీ కూడా మీకైతే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో కొంతమంది ఏంటంటే కొన్ని బిట్స్ అనేవి తప్పు చేయడం జరిగింది. సో ఏదైతే ఈ పేపర్ అనేది మీకు ఇవ్వడం జరిగింది, ఈ పేపర్ నేనైతే ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు క్లారిఫై చేసుకోగలుగుతారు అనమాట. ఓకేనా? సో చాలా మంది కొంతమందికి ఏంటంటే ఏవైతే రాంగ్ చేశారో వాటి మీద కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఆ డౌట్స్ పై అయితే నేను క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ అయితే రావటం జరిగింది. సో చాలా మంది ఏమనుకుంటారంటే, సో డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, సో ప్రీవియస్లీ దీనికి సంబంధించిన కొన్ని సమ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఇటువంటి సమ్స్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే, సో ఇక్కడ ఒక డయాగ్రామ్ అండ్ ఆప్షన్ బి లో ఒక డయాగ్రామ్, ఆప్షన్ సి లో ఒక డయాగ్రామ్ అండ్ ఆప్షన్ డి లో ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో అన్ని డయాగ్రామ్స్ కూడా వేరే వేరే డయాగ్రామ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే డయాగ్రామ్స్ ను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, సో వీటిని డివైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. పార్ట్ బై పార్ట్ డివైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఆప్షన్ ఏ 1 2 3, సో 3 పార్ట్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి 1 2 3 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 1 2 3 4 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 1 2 3, ఓకేనా, 3 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఆడ్ మెన్ అవుట్ లో సో మనకి ఏంటంటే, సో ఏదైతే డిఫరెంట్ గా ఉన్న డయాగ్రామ్ ఉందో సో దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి ఏది డిఫరెంట్ గా ఉంది, సో ఈ రెండు మనకి సో 3 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి కూడా 3 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి 4 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏదైతే డయాగ్రామ్ ఉందో సో డయాగ్రామ్ అనేది సో మనకి ఇక్కడ డాట్ అనేది అవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ రెక్టాంగిల్ దగ్గర మనకి సో వై అనే సింబల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ పైన ఒక డాట్ మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క డయాగ్రామ్ లో మనకి సో అదే విధంగా అదే ప్లేస్ లో మనకి డాట్స్ అనేవి రావడం జరిగింది. సేమ్ డయాగ్రామే మనం క్లాక్ వైజ్ ఈ డయాగ్రామ్ ని తిప్పినట్లయితే సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది మనకి రావడం జరుగుతుంది, రైట్? సో ఫస్ట్ డయాగ్రామ్ మనం క్లాక్ వైజ్ ఒకసారి రొటేట్ చేసుకున్నట్లయితే సేమ్ డయాగ్రామ్ ఆప్షన్ ఏ లో ఉంది, ఆప్షన్ సి లో ఉంది, ఆప్షన్ డి లో ఉంది అనమాట. కానీ ఆప్షన్ బి లో మనకి సో డయాగ్రామ్ అనేది చేంజ్ అవడం జరిగింది. సో డాట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయితే అవుతుంది, రైట్? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో థర్డ్ క్వశ్చన్ కూడా మనకి సో ఇంతకు ముందు ఏదైతే విధంగా ఫస్ట్ క్వశ్చన్ అనేది డివైడ్ చేయడం జరిగిందో అదే విధంగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం పార్ట్స్ అనేది మనం లెక్కించడం జరిగింది. సో ఇక్కడ ఏం లెక్కిస్తాము, ఇక్కడ ఏంటంటే మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఒకసారి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి, సో 4 ఆప్షన్స్ లో కూడా మనకి ఏంటంటే సో డివైడ్ చేసేటప్పుడు సో అన్ని కూడా 4 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆన్సర్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అని అడిగితే, సో ఇప్పుడు నేను క్లియర్ గా మీకు చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సర్కిల్ ఏదైతే ఉందో రౌండ్ గా ఉండేదాన్ని సో 4 పార్ట్స్ కూడా ఈక్వల్ గా డివైడ్ చేయడం జరిగింది, రైట్? అలాగే ఇక్కడ స్క్వేర్ ను కూడా 4 పార్ట్స్ అనేది ఈక్వల్ గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే 4 పార్ట్స్ అనేది ఈక్వల్ గా డివైడ్ చేయడం జరిగింది. బట్ ఆప్షన్ సి దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడున్న ట్రయాంగిల్ అనేది ఒక సైజ్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఒక సైజ్ ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఒక సైజ్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఒక సైజ్ ఉంది. అంటే ఈ ట్రయాంగిల్స్ రెండు ఈక్వల్ గా ఉంటాయి, మిగతావన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ డివైడ్ చేసే సైజెస్ అనేది వేరేగా ఉండడం వలన మనకి ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. ఆడ్ మెన్ అవుట్ లో డిఫరెంట్ గా ఉండే డయాగ్రామ్ ఏమవుతుంది, అది అవుతుంది, రైట్? సో నెక్స్ట్ మనం ఆప్షన్ 4 అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా డయాగ్రామ్స్ అనేవి. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో ఫస్ట్ బిగ్గర్ డయాగ్రామ్, స్మాలర్ డయాగ్రామ్, ఆ తర్వాత ఇంకొక డయాగ్రామ్ అనేది సో ఇలా ఏంటంటే
సో బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావటం జరిగింది, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ రావటం జరిగింది, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ రావటం జరిగింది. బట్ ఇక్కడ ఏమైంది, డయాగ్రామ్స్ అన్ని కూడా రైట్ సైడ్ అనేవి ఫార్వర్డ్ అయ్యాయి కాబట్టి సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి ఒక్క డయాగ్రామ్ లో కూడా 4 ఆప్షన్స్ లో కూడా మనకి సో 2 లైన్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరిగింది, రైట్. సో ప్రతి దగ్గర కూడా 2 లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి లైన్స్ దగ్గర ఏంటంటే లైన్స్ అనే ఒకదానికి ఒకటి జాయింట్ అవ్వడం, అంటే ఒకదాన్ని ఒకటి కలవడం అయితే జరిగింది అనమాట. సో ఆప్షన్ డి లో ఏంటంటే 2 లైన్స్ కూడా మనకి ప్యారలర్ గా వచ్చాయి కాబట్టి సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆడ్మెన్ అవుట్ లో సో డిఫరెంట్ గా ఉండే ఏదైతే సమ్ ఉంటుందో దాన్ని మనం ఏంటంటే సో మనం గుర్తుపట్టాలన్నమాట. సో అప్పుడే మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో 4 ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో 4 ఆప్షన్స్ లో ఒకటి ఏదైతే ఒకటి డిఫరెంట్ గా ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకి సరిపోతుంది అనమాట, రైట్. సో ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. 6th క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద న్యూమరికల్ 856973 ఈజ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో డిఫరెన్స్ బిట్వీన్ దేనికి మధ్యన మనం చూసుకోవాలి, ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అని అడిగాడు అనమాట. అంటే మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ లో మనకి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూకి మధ్యన డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాడు. ఏ నెంబర్ కి సంబంధించి 6 యొక్క నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకి సరిపోతుంది, రైట్. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 6 అనేది సో ఒకసారి జాగ్రత్తగా చూడండి 856973 అనేది మనం తీసుకోవడం జరిగింది, రైట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే 6 యొక్క ఏంటి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అని అడిగాడు. సో ఫేస్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు కాబట్టి దాని వాల్యూ అనేది 6 ఉంటుంది. అండ్ ప్లేస్ వాల్యూ అనేది సో దాని ప్లేస్ బట్టి డిఫైన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో 1s 10s 100s అండ్ 1000s కాబట్టి సో 1000s ప్లేస్ లో 6 ఉంది కాబట్టి మనకి ఏమవుతుందమ్మా, సో 6000 అనేది దాని ప్లేస్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం, సో మైనస్ చేయాలి కాబట్టి సో 6000 లో నుంచి సో 6 అనేది మనం మైనస్ చేసినట్లయితే మనకి ఆప్షన్ అయితే మనకి ఏదైతే ఇక్కడ ఆన్సర్ ఉందో ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో 6000 లో నుంచి మనకి ఏంటి ఇక్కడ 6 అనేది మైనస్ చేస్తే మనకి ఏమవుతుంది, సో 5994 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ అనేది ఎక్కడ ఉందమ్మా, సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ మధ్య డిఫరెన్స్ కానీ ఎడిషన్ కానీ మనకి అడగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ లో సో రిపీటెడ్గా వస్తుంది పెట్టి కాబట్టి సో కొద్దిగా మీరు ఫోకస్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా.